భారతదేశం రోజు రోజుకి కొత్త దిశల వైపు అడుగులు వేస్తుంది. అయితే ఈ అడుగులు కూడా భారతదేశాన్ని ఒక అభివృద్ధి స్థాయికి తీసుకువెళ్తున్నాయి. దేశం ఈ విధంగా అభివృద్ధి వైపు వెళ్తుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సరైన విద్యా వసతులు కూడా లేవు. ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారా? ఈ వీడియోలో అక్కడున్న స్థానికంగా స్కూల్‌కి వెళ్ళే బాలికలు స్కూల్‌కి వెళ్ళడానికి ఒక పెద్ద నదిని నడుచుకుంటూ వాళ్ళు దాటవలసి వస్తుంది. అయితే దీనికి సంబంధించి విజువల్స్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో కూడా మనం చూసాం. నార్త్ వైపు భారీ వర్షాల వల్ల అధిక వరదలనేటివి వస్తూనే ఉంటాయి. అయితే ఇదే క్రమంలో తాజాగా వాళ్ళు స్కూల్‌కి వెళ్ళే సమీపంలో నీటి శాతం అనేది విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ పెరిగిపోయిన క్రమంలో కూడా వాళ్ళు స్కూల్‌కి వెళ్ళాలి. అయితే అక్కడ ఎటువంటి వసతులు అనేటివి గవర్నమెంట్ కల్పించలేదు. అలాగే ఏ విధమైన వంతెన కూడా అక్కడ లేదు. ఇంకేముంది, స్కూల్‌కి వెళ్ళాలని అక్కడున్న తోటి బాలికలు ధైర్యం చేసి ఆ నదిలోకి దిగి ఈదుకుంటూ స్కూల్‌కి వెళ్లారు. ఒకసారి ఈ వీడియో చూడండి. చూడ్డానికి టెంపుల్ రన్ గేమ్‌లాగా అనిపిస్తుంది అనుకుంటున్నారా? కాదు. అక్కడ సరైన వసతులు లేక స్కూల్‌కి వెళ్ళాలనుకున్న అక్కడ తోటి విద్యార్థులు ఆ నదిని క్రాస్ చేస్తూ వెళ్తున్నారు. అంటే చూడండి, వాళ్ళ ప్రాణాలను గూడా లెక్క చేయకుండా వాళ్ళు ఆ విధంగా స్కూల్‌కి వెళ్తున్నారు. కానీ గవర్నమెంట్ వాళ్ళకి ఏ విధమైన వసతులు కల్పించలేదు. రోజు రోజుకు చెప్పుకుంటున్నాం భారతదేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని. కానీ అసలైన అభివృద్ధి ఉండాల్సిన ప్రదేశాల్లో ఈ విధంగా ఉంటే అసలైన అభివృద్ధి ఎక్కడని జనాలు ప్రశ్నిస్తున్నారు.